తెలుగు ఐపీఓ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్తే. ఈరోజు మనము ఎస్ఎంఈ ఐపీఓ సుమాక్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్ గురించి రివ్యూ చేద్దాం. ఇది కంపెనీ ఫైనాన్షియల్ స్టేటస్ పెర్ఫార్మెన్స్ జనరేటెడ్ బై ఏఏ పవర్ సాఫ్ట్వేర్. సో ఇక్కడ మన ఇచ్చిన మెట్రిక్స్ బేస్ చేసుకొని సాఫ్ట్వేర్ ఏం చేసింది, ఈ కంపెనీని హెల్దీ కంపెనీ కింద కేటగరైజ్ చేశారు. సో హెల్దీ కింద కేటగరైజ్ చేసిందంటే ఫైనాన్షియల్ గా బాగా కంపెనీ బాగా స్ట్రెంగ్తీగా ఉన్నట్టే. ఫస్ట్ మనం అన్నిటికంటే ఇంపార్టెంట్ హెల్త్ అనాలిసిస్, సాల్వెన్సీ చూద్దాం. చెప్పాం కదా, సాల్వెన్సీ ఏం చెప్తుంది, సస్టైనబిలిటీ అని చెప్తుంది. ఉంటుందా పోతుందా అని. ఇక్కడ అన్ని బాగానే ఉన్నాయి. డిఎస్ఆర్ 1.48, 1.48 ఇస్ కి క్లోజ్ టు 1.5 డజంట్ మ్యాటర్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు లిక్విడిటీ ఏం చేస్తుంది, సర్వైవల్ గురించి చెప్తారు. ఇక్కడ చాలా బాగుంది, ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా కరెంట్ రేషియో 1.33 గాను 3.5 ఉంది, 1 గాను 1.7 చాలా బాగుంది. ఆపరేషన్ ఎఫిషియన్సీ వచ్చేటప్పటికి ఒక ఇన్వెంటరీ టర్న్ ఒక్కటే మామూలు 8 to 10 ఎక్స్పెక్ట్ చేస్తాము, 5.37. మిగతా చాలా బాగున్నాయి, వెరీ గుడ్. కార్పొరేట్ గవర్నెన్స్ ఆల్సో వెరీ గుడ్. ఇంకోటి, సాఫ్ట్వేర్ ఏ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కానీ ఇర్రెగ్యులారిటీస్ కానీ ఐడెంటిఫై చేయలేదు. సో ప్రాఫిటబిలిటీ వచ్చేటప్పటికి ఎబిటా 19.15, ఎబిట్ 17.81, పీబీటీ 17.24, ప్యాట్ ఈస్ 12.76, క్యాష్ ప్రాఫిట్ 14.1, ఈపీఎస్ 8.66, ఎబిటా మార్జిన్ 12.9, net profit margin 8.64, ROC is 23.86, ROE is 23.1. So return on investment, of course, which is another investment, is not an issue. Book value per share is 41.82. Very good. So cash flow from operating activities is 18.8 positive. Cash flow from investing minus 27.42. కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ పోయారేమో సంవత్సరం, లేదంటే బాగానే ఉంది. నెట్ క్యాష్ ఫ్లో వచ్చేటప్పటికి -3.7, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ పోయారు కాబట్టి. తర్వాత మార్కెట్ ప్రైస్ అంటే మన ఐపీఓ మార్కెట్ ప్రైస్, క్యాప్ ప్రైస్ వచ్చి 101. దాన్ని బేస్ చేసుకొని మనం ప్రైస్ ఎర్నింగ్ రేషియో చూస్తే ఎంత ఉందంటే 11.66 ఉంది, వెరీ గుడ్. సో కొంచెం ఈక్విటీ మార్కెట్ వచ్చింది, ఫ్యూచర్ ఎర్నింగ్స్ బాగున్నాయి మీకు. తర్వాత ప్రైస్ టు బుక్ వాల్యూ 2.41. నేను ఈ మధ్య ఎప్పుడు -3 చూడలేదు, ఇదే ఫస్ట్ టైం -3 చూడడము. మీకైతే కార్పొరేట్ గవర్నెన్స్ అపీర్స్ టు బి వెరీ గుడ్. కార్పొరేట్ గవర్నెన్స్ వాళ్ళు మీకు దే ఆర్ లీవింగ్ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యూచర్ ఎర్నింగ్స్ అనమాట, వెరీ గుడ్, చాలా బాగుంది. సో గ్రోత్ ఇండికేటర్స్ వచ్చేటప్పటికి ఒకటే సేల్స్ ఎందుకు మరి 0.78 ఉంది, అది ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. సో మిగతా అన్ని చాలా బాగుంది. ఇది కంపెనీ ఫైనాన్షియల్ స్టేటస్, పెర్ఫార్మెన్స్, కంపెనీ కంపెనీ. సో మీరు ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు మనము ఐపీఓ రివ్యూ వెళ్దాం. ఇది ఐపీఓ రివ్యూ. సుమాక్స్ ఇంజనీరింగ్ ఐపీఓ అట్రాక్టివ్ వాల్యుయేషన్, తర్వాత కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్లాన్ చేస్తున్నారు. డెలివర్ చేయగలదా, చేయొచ్చు. పెద్ద పెద్ద ప్రాబ్లం ఏం కాదు. చిన్న ఎక్స్పాన్షన్ ఏం పోతుంది, పెద్ద ఎక్స్పాన్షన్ కూడా ఏం పోవట్లేదు. సుమన్ ఇంజనీరింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆటోమేటివ్ ఓఈఎం, ఆటో రీఫినిష్ ఎకో సిస్టమ్ లో పనిచేస్తున్నారు. ఏం చేస్తున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్ రెండు చేస్తున్నారు. ఈ ఐపీఓ వచ్చి పర్టికులర్ దేనికంటే రేజింగ్ ఫ్రెష్ క్యాపిటల్, దేనికి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పాన్షన్, దే ఆర్ పుట్టింగ్ సమ్ మిషనరీ, కొత్త మిషనరీ చేస్తున్నారు. తర్వాత వర్కింగ్ క్యాపిటల్. సో వర్కింగ్ క్యాపిటల్ ఎప్పుడు కూడా బాగా సపోర్ట్ చేస్తాం. ఇంత వర్కింగ్ క్యాపిటల్ అది బిజినెస్ ఇచ్చేయచ్చు, కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ మిస్యూజ్ చేయకుండా ఉంటుంది చాలు. సో నెక్స్ట్ వచ్చేటువంటి బిజినెస్ ఓవర్ వ్యూ. వాటిలో సుమాక్స్ ఏం చేస్తుంది, ఆటోమేటివ్ ఓఈఎం అండ్ ఆటో రీఫినిష్ మార్కెట్స్ లో ఉంది. ఏమి మ్యానుఫ్యాక్చర్ చేస్తుందంటే అడ్హెసివ్ టేప్స్ అండ్ డై కట్స్ తయారు చేస్తుంది, పాలిషింగ్ కాంపౌండ్స్, బఫింగ్ ప్యాడ్స్, రిఫ్లెక్టివ్ ట్యాప్స్, ప్రింటింగ్ సొల్యూషన్స్, కార్ కేర్ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది. ట్రేడింగ్ వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ అండ్ న్యూమటిక్ టూల్స్, అబ్రాసివ్స్, తర్వాత బాడీ షాప్, కన్జ్యూమబుల్స్, ఏరోసెల్ ప్రొడక్ట్స్ ట్రేడింగ్ చేస్తారు. ఇప్పుడు ఇవాళ ఏం చేస్తుందంటే పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్ కి ఎంటర్ అవుతున్నారు అనమాట. పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్ ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది వచ్చేసింది. బెనిఫిట్స్ ఫ్రమ్ ఆటోమోటివ్ ప్రొటెక్షన్ అండ్ ఆఫ్టర్ మార్కెట్ డిమాండ్, అఫ్ కోర్స్ బాగుంది. కీ మన గ్రోత్ డ్రైవర్స్ ఏమున్నాయంటే వెహికల్ ఓనర్షిప్ పెరుగుతూ ఉంది, ఆదాయం బాగా పెరుగుతూ ఉంది, ఆటోమేటివ్ ఇండస్ట్రీ బాగుంది, ఈవీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఇంకా బాగా వస్తున్నాయి, ప్రీమియం కార్ అయితే ఇంకా బాగున్నాయి,
పెయింట్ ప్రొడక్షన్ కోసం చాలా మంది వెళ్ళిపోతున్నారు. సో డైరెక్ట్ పోయి కార్ షోరూమ్ నుంచి డైరెక్ట్ పోయి ప్రీమియం కార్ ప్రొడక్షన్ వేసుకుంటున్నారు. సో మేక్ ఇన్ ఇండియా పిఎల్ఏ సపోర్ట్ ద్వారా కంపెనీస్ ఇండియాలో చాలా 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 డెవలప్ అవుతున్నాయి. సో ఐపీఓ వచ్చేటప్పటికి మనీ ఎక్కడ పోతుంది? 53.4 crores లో 4.89 crores మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 1 వాడుతున్నారు. 16.60 వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 2 వాడుతున్నారు. 12 కోట్లు 12 కోట్లు దేనికి వాడుతున్నారు? వర్కింగ్ క్యాపిటల్ వాడుతున్నారు. ప్రపోర్షన్ అయితే చాలా బాగుంది, పర్పస్ చాలా బాగుంది. మిగతా అమౌంట్ వాళ్ళు ఇక ఎక్స్పెండిచర్ ఇంకా వాటికి వీటికి వాడుతున్నారు. సో ఇన్వెస్టర్ క్వశ్చన్ వచ్చేటప్పటికి న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ కొత్తగా సఫిషియెంట్ రిటర్న్స్ ఎర్న్ చేస్తుందా? మామూలే కదా, ఒక కొత్త మిషనరీ వేసారండి, ఏ ఉద్దేశం చేస్తాము? దానివల్ల ఇంకా ప్రొడక్షన్ పెరుగుతుంది, ఇంకా సేల్స్ పెరుగుతుంది, ఇంకా మంచి ప్రాఫిట్స్ వస్తాయని అనుకుంటాం. అదే జరుగుతుందని అనుకుందాం, పాజిటివ్గా ఉందాము. సో సో మనం మానిటరింగ్ చేసేది లేదు. కంపెనీ హెల్దీ కంపెనీ అంటే కార్పొరేట్ గవర్నెన్స్ కూడా చాలా మంచి బాగుంటుంది. సో అట్లాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా మంచి బాగా చూసుకుంటారు బిజినెస్. దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. వాల్యుయేషన్ వచ్చేటప్పటికి మంచి పాజిటివ్ అంటే ఏమి, వాళ్ళు మీకు ఫ్యూచర్ ఎర్నింగ్స్ మంచి ప్రొవిజన్ పెడుతున్నారు. మీకు లిస్టింగ్ వచ్చేటప్పటికి మీకు మంచి గెయిన్స్ ఉంటాయి లిస్టింగ్ లో. కంపెనీ ఫ్యూచర్ ఇది పబ్లిక్ ఇష్యూ అంటే ఈ విధంగా ఉండాలి. ఇన్వెస్టర్స్ ఏం చేయాలి? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కింద కన్సిడర్ చేయాలి, వాళ్ళకి 10 రూపాయలు మిగిలేటిగా చూడాలి. ఆ విధంగా ఉంటే వాటిలోనే ఇన్వెస్ట్ చేయాలి. పరిగెత్తుకుంటూ పోయి ఏమైనా ఇన్వెస్టర్ సారీ మన నెట్వర్క్ బై ఎరోడ్ కంపెనీలో, తర్వాత ఓఎఫ్ఎస్ లో, మొన్న కంపెనీలో ఓఎఫ్ఎస్ 17 crores ఐపీఓ అయితే అందులో 16 crores ఎంతో ఓఎఫ్ఎస్. ఎవరి కోసం మీరు సంపాదిస్తున్నారు డబ్బులు? ఉండి ఎగ్జిస్ట్ షేర్ హోల్డర్స్ ఇవ్వడానికి. కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే కంపెనీకి ఫీచర్ పెరిగితే మీకు కొంత రిటర్న్స్ వస్తాయి. ఓఎఫ్ఎస్లో పెడితే ఏమొస్తాయి? ఏమి రావు. వాడు సంపాదించుకుంటాడు, మీకేమి రావు. కాబట్టి ఎప్పుడు కూడా ఇట్లాంటి హెల్దీ కంపెనీలో ప్లాన్ చేస్తాం. వాల్యుయేషన్ ఎట్లుంది? అట్రాక్టివ్గా ఉంది. ఈపీఎస్ ఎంత ఉంది? 8.66 ఉంది. ఐపీఓపి ఎంత ఉంది? 11.66. పీబీ 2.41. అబ్బో, ప్రొజెక్టెడ్ పోకుంటే అంటే ప్రొజెక్ట్ ఎట్లా ఉంది? 8.9 ఉంది. అట్రాక్టివ్ కదా. పీబీ 1.9 బాగుంది కదా, చాలా బాగుంది. ఇంకా కీ వాల్యుయేషన్ వచ్చేటప్పటికి 11.66 పీఈ. ఈ ఐపీఓ అగ్రెసివ్ క్వశ్చన్ ఎక్కడ వస్తుంది? 40 50 వస్తే ఐపీఓ అప్పుడు అగ్రెసివ్గా సెటిల్ కావాలి. సో కంపెనీగా 31% ఎర్నింగ్ సాధిస్తే సిజేఆర్ ఇది ఎక్కడికి వస్తుంది? 8.9 వస్తుంది. అది కూడా మనకు అక్కర్లా, ఇప్పుడు ఉండేది చాలా బాగుంది. తర్వాత చీప్ వాల్యుయేషన్ అంటే వాల్యుయేషన్ తక్కువంత మాత్రాన మనం సాటిస్ఫై కావాల్సిన అవసరం లేదు. మిగతా ఆస్పెక్ట్స్ కూడా చూడాలి కదా. ఏంటి ఎర్నింగ్ గ్రోత్ సస్టైనబుల్? ఎస్, ఎందుకంటే కార్పొరేట్ గవర్నెన్స్ ఇస్ వెరీ గుడ్. కార్పొరేట్ గవర్నెన్స్ ఐపీఓ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజిషన్ చాలా బాగుంది. కాబట్టి ఎర్నింగ్స్ గ్రోత్ బాగుంటుంది, సస్టైనబుల్. న్యూ కెపాసిటీ ఉపయోగించుకుందాం అనుకుంటాము. క్యాష్ ఫ్లో బాగానే ఉంది. ఎంతవరకు అంటే ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ అదే క్యాష్ ఫ్లో బాగానే ఉంది. తర్వాత కరెక్ట్గా ఐపీఓ ఫండ్స్ వాడుకోవాలి. వర్కింగ్ క్యాపిటల్ అనుకోండి, మిస్యూజ్ చేసుకుంటే ఏం చేయలేము. ఆ రిస్క్ అయితే ఉంది. వర్కింగ్ క్యాపిటల్ మిస్యూజ్ చేయడానికి, వేరే కంపెనీ ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. కంపెనీస్ యాక్టే పర్మిట్ చేస్తుంది ఇలా వర్కింగ్ క్యాపిటల్ డైవర్ట్ చేసి వేరే కంపెనీ ఇన్వెస్ట్ చేయడానికి. కంపెనీస్ యాక్టే 196 పర్మిట్ చేస్తుంది. అది కానీ అయితే మాత్రం మళ్ళీ రిస్కే. అదొకటి ఏం లేదు. ప్రతి సంవత్సరం మీరు ఫైనాన్షియల్ అనాలిసిస్ రిపోర్ట్ చూసుకుంటూ ఉండండి. ఏవైనా ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఉందంటే మాత్రం డౌటే. తర్వాత కీ రిస్క్స్ ఏమున్నాయంటే కెపాసిటీ యూటిలైజేషన్ రిస్క్ ఎందుకు అనుకోవాలి? మనం పాజిటివ్గానే ఉందాం, ఎందుకంటే కార్పొరేట్ కంపెనీ హెల్దీ కంపెనీ కాబట్టి లెట్ us బి పాజిటివ్. రిలేటెడ్ పార్టీ ఈ గ్రూప్ కంపెనీ ఇంకోటి కూడా ఉన్నారంట అదే లైన్లో. ఎవరి బిజినెస్ వాడు. క్వశ్చన్ ఏంటంటే రిలేటెడ్ ఎంటిటీ క్రియేట్స్ కాన్ఫ్లిక్ట్ అంటే ఉండదండి, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. తర్వాత కాంపిటీషన్ అయితే కాంపిటీషన్ ఉండాలి కూడా. తర్వాత ఎగ్జిక్యూషన్ రిస్క్, ఇదేం పెద్ద హెవీ మిషన్ కూడా ఇన్స్టాల్ చేయట్లేదండి, చిన్న మిషనరీ కాబట్టి అది పెద్ద రిస్క్ ఏం కాదు. ఆల్రెడీ లైన్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి కొత్తగా దిగలేదు. కాబట్టి ఎగ్జిక్యూషన్ రిస్క్ అనేది జనరల్గా ఏం ఉండకపోవచ్చు. క్యాష్ ఫ్లో అంటారా? ప్రాఫిటబిలిటీ షుడ్ బి సపోర్టెడ్ బై ఆపరేటింగ్ క్యాష్ ఉంది కదా, అదే విధంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే
కార్పొరేట్ గవర్నెన్స్ మంచిది. ఏ విధంగా మంచిది? ఈ కంపెనీ హెల్దీ కంపెనీ కాబట్టి. ప్రమోటర్స్ గవర్నెన్స్ ప్రీ ఐపీ వెళ్తున్నారు 96.74, పోస్ట్ ఐపీ ఎంత ఉంది 71.25, బాగానే ఉంది. ప్రమోటర్స్ ఓనర్షిప్ స్ట్రాంగ్ ఇది ఉంది. తర్వాత కన్సర్న్ ఏంటంటే ఇది మళ్ళీ ఒక కన్సర్న్ గ్రూప్ కంపెనీ ఉంది కదా ఎయిర్లైన్ లో, అది ఏమైనా అవుతుంది అనుకుంటే నేను కూడా పెద్ద ఇష్యూ ఏం కాదు. అట్లాంటి చాలా కంపెనీ, అది మనకు తెలిసిన వాళ్ళది, మన బంధువుని, తెలియని వాళ్ళు అంటే ఎన్ని కంపెనీలు ఉంటాయి, అందులో ఇది ఒకటి. కాబట్టి ఏం పెద్ద ఇష్యూ ఏం కాదు. తర్వాత గవర్నెన్స్ రిస్క్ అంటారా, మోడరేట్ రిస్క్ కూడా నేను అన్నాను, రిస్క్ బాగుంది, వెరీ గుడ్. మార్కెట్ సెంటిమెంట్ తెలిసింది కదా, ఇప్పుడు ఐపీ అట్టుంది. సో ఐపీఓ కరెంట్ చాలా యాక్టివ్ గా ఉంది. ఆగస్టులో అయితే నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చేసాయి. సో రీసెంట్ గా వచ్చిన కంపెనీస్ ప్రకారం అయితే వాల్యుయేషన్ బాగుంటుంది, గవర్నెన్స్ బాగుంటుంది, ఎర్నింగ్ విజిబిలిటీ బాగుంటుంది, అండ్ క్యాష్ ఫ్లోస్ కూడా బాగానే ఉంటున్నాయి. ఇప్పుడైతే బాగుంది, ఈ సీజన్ అయితే బాగానే ఉంది. సో ఇది ఇన్వెస్టర్స్ కూడా బాగానే పార్టిసిపేట్ చేస్తున్నారు. అది ఏదో చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారు. సో అంటే అవుట్కమ్ వచ్చేటప్పటికి మన చేతిలో లేదు కదా, అది లిస్టింగ్ ఎట్లా అవుతుందో, ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది, అది చాలా చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండెంట్ ఉంది. ఇప్పుడు చూసారా, దూత్ ట్రాన్స్మిషన్ తర్వాత వెంచర్స్ వచ్చేటప్పటికి స్ట్రాంగ్ సబ్స్క్రిప్షన్ ఉంది అండ్ లిస్టింగ్ పెర్ఫార్మెన్స్ బాగుంది. బ్రాడర్ మార్కెట్ ఇమేజ్ వల్ల సెలెక్టివ్ అయిపోయింది. సో మార్కెట్ సెంటిమెంట్ వచ్చేటప్పటికి పాజిటివ్ బట్ సెలెక్టివ్. ఇది మామూలుగా చెప్పేదేమి మేము సెలెక్టివ్ అని. సో స్ట్రాంగ్ ఓవరాల్ ఐపీఓ ఏంటంటే స్ట్రాంగ్ ఓవరాల్ ఐపీఓ సెంటిమెంట్ దాన్ని మనం తప్పుగా అనుకోవడానికి గ్యారంటీ లిస్టింగ్ ఉంటుంది. కాబట్టి సుమక్స్ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి వాల్యుయేషన్, బిజినెస్ ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి. ఇంత మంచి కంపెనీ జనరల్ గా మనకు ఈ మధ్య లేవు కూడా. ఇన్వెస్టర్ స్కోర్ కార్డ్ వచ్చేటప్పటికి బిజినెస్ పాజిటివ్, ఇండస్ట్రీ ఆపర్చునిటీ పాజిటివ్, ఫైనాన్షియల్ హెల్త్ హెల్దీ, వాల్యుయేషన్ అట్రాక్టివ్, గ్రోత్ పొటెన్షియల్ పాజిటివ్, ప్రమోటర్ హోల్డింగ్ స్ట్రాంగ్, గవర్నెన్స్ వాచ్, కెపాసిటీ ఎక్స్పాన్షన్, ఎగ్జిక్యూషన్ రిస్క్, క్యాష్ ఫ్లో మానిటర్, మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్. క్యాష్ ఫ్లో మాత్రం మానిటర్ అంటే నెక్స్ట్ ఇయర్ క్యాష్ ఫ్లో ఎట్లా వస్తుంది అంటే మనం ఏం చేయలేరు. నెక్స్ట్ ఇయర్ ఫైనాన్షియల్ అనాలిసిస్ వచ్చేంత మీరు ఏం చేయలేరు. కాకుంటే కంపెనీ కార్పొరేట్ గవర్నెన్స్ బాగుంటుంది కాబట్టి మనం అన్ని మంచి బాగుంటాయి అనుకుంటాము. ఫైనల్ ఇన్వెస్టర్ బీవ్ ఏంటంటే సబ్స్క్రైబ్ విత్ కాషన్. కాషన్ జనరల్ గా మేము వాడే పదం అది. సో ఎందుకంటే మన కాంబినేషన్ ఆఫ్ హెల్దీ బిజినెస్, రీజనబుల్ PE, low projected PE, fresh capital for expansion, బాగుంది. మేక్స్ ది IPO ఫండమెంటల్లీ నాట్ ఓన్లీ ఇంట్రెస్టింగ్, ఫండమెంటల్లీ స్ట్రాంగ్. ఇక్కడ వచ్చేటప్పుడు ఇన్వెస్టర్స్ ఏం మర్చిపోకూడదు అంటే కెపాసిటీ యూటిలైజేషన్, క్యాష్ ఫ్లో జనరేషన్, రిలేటెడ్ పార్టీ గ్రూప్, వీటి గురించి ఏమి లేదండి. ఇట్ ఇస్ ఓన్లీ మీకు ఒక ఇస్తున్నాము, లేదంటే మాత్రం అన్నీ బాగున్నాయి. సో ఇది ఓకే. తర్వాత సుమక్స్ ఇంజనీరింగ్ ఐపీఓ వచ్చేటప్పటికి వాల్యుయేషన్ మీద అట్రాక్టివ్గా ఉంది. ఐపీఓ బాగున్నాయి కాబట్టి, ప్రొజెక్ట్ ఐపీఓ కూడా బాగున్నాయి కాబట్టి. కానీ ఈ కంపెనీ కరెక్ట్గా ఈ ఫండ్స్ ఉపయోగించుకొని డెవలప్మెంట్ ఫర్దర్ ఎక్స్పాన్షన్ చేసి ఇంకా దాని క్యాష్ ఫ్లోస్ సంపాదించగలదా లేదా? ఎస్ ఆఫ్ కోర్స్, ఎందుకంటే కార్పొరేట్ గవర్నెన్స్ అనేది చాలా బాగుంది కాబట్టి. సో ఫర్ వాల్యుయేషన్ వచ్చేటప్పటికి అంటే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఎగ్జిక్యూషన్ అనేది డౌట్ ఏం లేదు. ఎగ్జిక్యూషన్ మేము క్వశ్చన్ ఏదో రైట్ చేసాం, కానీ ఎగ్జిక్యూషన్ ఫ్రంట్ కార్పొరేట్ గవర్నెన్స్ ఉంటే మాత్రం ఎగ్జిక్యూషన్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు చెప్పినట్టుగానే మీ డెసిషన్ అనేది దేని మీద ఆధారపడి ఉంది, మీరు తీసుకునే ఫైనాన్షియల్ గోల్స్, మీకుండే ఫైనాన్షియల్ గోల్స్, తర్వాత మీరు తీసుకునే రిస్క్ దాన్ని బట్టి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మా అనాలిసిస్ కానీ బాగుంటుంది, ఐపీఐ రివ్యూ కానీ బాగుంది అనుకుంటే దయచేసి వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత మా ఛానల్కి కనెక్ట్ అయ్యి ఉండండి. ఇంకా మేము చాలా 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 ఐపీఓ రివ్యూతో వస్తాం. థ్యాంక్ యూ.